హాయ్ ఫ్రెండ్స్, బచ్చల కూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఎల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, ఒక కట్ట బచ్చల కూర, కొంచెం నానబెట్టుకున్న చింతపండు. అంతే, చాలా సింపుల్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పప్పులోకే కాకుండా ఇలా పచ్చడి చేసుకొని చూడండి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కాక పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. అవి ఫ్రై అయ్యాక ఒక జార్లో తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెము ధనియాలు, జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పచ్చిమిర్చిలతోటే కాదండోయ్, ఎండుమిర్చులతో కూడా చేయొచ్చు. కాకపోతే పచ్చిమిర్చిలతో అయితే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇక్కడ పచ్చిమిర్చిలతో చేశానండి. ఇప్పుడు ధనియాల జీలకర్ర కూడా పక్కకు తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బచ్చల కూరని వేసుకోవాలి. ఇక్కడ బచ్చల కూర మంచి సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 15 నుండి 20 నిమిషాలు మంచిగా ఉడకపెట్టుకోవాలి. లేకుంటే ఇక్కడ మంచి పచ్చి వాసన అనేది వస్తుంది. సో మంచిగా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసినవన్నీ ఒక జార్లోకి తీసుకొని అందులోకి తగినంత గల్లుప్పుని వేసుకోవాలి. మనం కొంచెం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, అది కూడా తీసుకొని వేసుకోవాలి. ఒక 4 రెబ్బలు ఎల్లిపాయలు వేసుకొని మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్క పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మన బచ్చల కూర మంచిగా ఫ్రై అయిపోయింది. ఆయిల్ అనేది ఇట్లా పైకి తేలాలి. ఇప్పుడు ఇలా చూపించే విధంగా దీన్ని కూడా మంచిగా పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ఇదే ఫైనల్ టచ్ అండి. మంచిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం శనగపప్పు, మినప్పప్పు ఒక స్పూన్ వేసుకున్నానండి. మినప్పప్పు పచ్చళ్ళలో అలా తగులుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 2 రెబ్బల ఎల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలండి. అంతే, మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఈ తాలింపులోకి వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్. ఎంతో టేస్టీగా ఉండే బచ్చల కూర చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.